హాయ్ అండి. ఈరోజు రెండవ రోజు. ఇది నేను రెండవ రోజు అమ్మవారికి చేసి పెట్టే ప్రసాదం అండి. శనగలు ఇవి ఒక హాఫ్ కప్పు తీసుకుంటున్నాను. ఇవి కడిగి ఒక 6 అవర్స్ వరకు నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. సెకండ్ డే కోసం మనకు ప్రిపేర్గా ఉండాలంటే నైటే నానబెట్టేసుకోవాలి. సెకండ్ డే మనము ఈ శనగలను అమ్మవారికి ప్రసాదంగా రెడీ చేసుకోవాలి. అందుకని నేను ఆల్రెడీ ముందు రోజే నైట్ నానబెట్టేసుకున్నాను ఈ హాఫ్ కప్పు శనగలు. ఇవి నానిపోయినాయండి. ఇవి నేను ఇప్పుడు కుక్కర్లో వేస్తాను. కుక్కర్లో వేసి ఒక 3-4 విజిల్స్ అట్లా ఉంచి తీసేస్తాను. తర్వాత మిగిలింది చూపిస్తాను. అంతే. ఇది ఉడకబెట్టేసుకొని తాలింపు వేసి అమ్మవారికి పెట్టడం. ఉల్లిగడ్డ ఇలాంటివి మాత్రం అస్సలే వాడద్దు ప్రసాదాలకి. జస్ట్ కరివేపాకు, మిర్చి ఇట్లాంటివి వేసేసుకోవాలి అంతే. కుక్కర్లో వేసి ఇందులోకి ఒక 2 కప్స్ వాటర్ పోసేసి ఉడకబెట్టేసుకున్నాను. సాల్ట్ అండి కొంచెం వేసుకోవాలి. ఉడికిపోయినాయండి. ఇది మనం తాలింపు వేసుకుందాము. ఇట్లా ఉడికిపోవాలి. ఒక చిన్న కడాయి పెట్టుకోవాలండి. ఇందులో మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ వేస్తున్నా. కొన్ని ఆవాలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కాస్త శనగపప్పు, ఒక చిన్న స్పూన్ వరకు మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనియాలి. ఈ ప్రసాదాలు కూడా అండి రోజు ఒకటి అని ఏం చెప్పలేదండి మా పంతులు గారు. రోజుకొక 3 రకాలు చెప్పిండ్రు. అంటే 3 రకాలు చేయడం అని కాదు, అందులో నేను అనుకూలంగా చేయగలిగేది ఏది ఉంటే అది చేసుకోమని రోజుకొక 3 రకాల ప్రసాదాల గురించి చెప్పిండ్రు. ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవచ్చు అని. అందులో నేను నాకు అనుకూలంగా ఉన్న వాటిని తీసుకొని నేను చేసి పెడుతున్నాను అన్నమాట అమ్మవారికి ప్రసాదాలు. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2-3 కట్ చేసిన అండి. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేయాలి. ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న శనగలు వేసుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ ఉడికేటప్పుడు వేసినాము. అంటే కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి కొద్ది అంత లైట్గా వేసుకోండి. మీ రుచికి సరిపడుతుంది అనుకుంటే ఫస్ట్ వేసిన దానిలోనే ఎక్కువ వేసుకోండి. లేదు అంటే తర్వాత మళ్ళీ ఇప్పుడు తాలింపు వేయంగా మళ్ళీ కొంచెం వేసుకోండి. ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి ఇట్లా సన్నగా చేసుకొని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇంతే అండి. ఇలా మంచిగా కలిపేసుకొని ఒక 1 minute వరకు ఇట్లా మంచిగా వేగే వరకు ఉంచేసుకొని తీసేసుకోవడమే. ఇది ప్రసాదంకు కాబట్టి మనం ఉల్లిగడ్డ కానీ ఏమీ వాడలేదు. ఉట్టి కరివేపాకు, పచ్చిమిర్చి వేసి చేసినాము. ఇంతే. ఇలానే చేసుకోవాలి. కొంచెం మంచి ఫ్లేవర్ కోసం లైట్గా కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకుంటే మంచి వాసన వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అంతే అండి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వేడివేడిగా శనగల ప్రసాదం రెడీ అయిపోయిందండి. రెండవ రోజు ఇది అమ్మవారికి ఈ శనగలు చేసి నైవేద్యంగా
పెట్టుకుంటే ఈ రెండవ రోజుది అయిపోతుందండి. తర్వాత థర్డ్ డే చూపిస్తాను. అంటే థర్డ్ డేది కూడా మనం ఒకరోజు ముందు నుండే ప్రిపేర్ చేసుకోవాలి. ఏమైనా నానబెట్టేటి అలాంటివి ఉంటే, లేకపోతే ఇన్స్టెంట్గా చేసుకునేటి అయితే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇదైతే నైట్ నానబెట్టుకుంటే ఈరోజు మార్నింగ్ చేయగలిగినాను. అందుకని దీనిలాగా అయితే ఒకరోజు ముందు ప్రిపేర్ అన్నీ రెడీ పెట్టుకోవాలి. లేదు అని అంటే మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా అండి, ఒకటే ప్రసాదం అన్నట్టు చెప్పలేదు. ఒక రోజులో ఒక త్రీ ఐటమ్స్ చెప్పిండ్రు. అంటే అందులో మనకి ఏది అనుకూలంగా ఉంటే, ఏది ఈజీగా మనం చేయగలుగుతాము అనుకుంటే అది చేసి పెట్టమన్నారు. నేను కూడా అదే పద్ధతిలో చేస్తూ పెడుతున్నా. మనం ఎన్ని ప్రసాదాలు పెట్టినాము అనే దానికంటే కూడా మెయిన్ భక్తి ఉండాలండి. భక్తి, అమ్మవారి మీద ఇంట్రెస్ట్, శ్రద్ధ, మనం చేసే పూజ సరిగా చేయాలి మనసు పెట్టి. ఏదో ప్రసాదాలు చేసినాము, అమ్మవారికి పెట్టేసినాము, అయిపోయింది పూజ, ఇంతే అనుకుంటే అది కరెక్ట్ అయిన పూజ కాదండి. ప్రసాదం చేసి ఎంత ఇష్టంగా చేసి పెడతామో భక్తి కూడా అంతే ఇష్టంగా, అంతే అమ్మవారిని అంతే నమ్మకంగా నమ్మి కొలిస్తే మనం అనుకున్నవి కూడా సక్సెస్ అవుతాయి, అన్నీ అనుకూలంగా ఉంటాయండి. అంతే అండి, ఇదే పద్ధతిలో చేసేసుకోండి శనగలు.